అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన ఆధిపత్య ధోరణి చూపించారు. అమెరికాను ఎలా నడపాలో నాకే సలహాలిస్తారా అంటూ అక్కసంతా వెళ్లగక్కారు. సోమాలియా లాంటి దిక్కుమాలిన దేశం నుంచి వచ్చిన ఆ డెమోక్రటిక్ నాయకురాలు కూడా నాకు సలహాలివ్వడమా అంటూ ట్రంప్ కడుపు చించుకున్నారు. చివరకు కెనడా కూడా అమెరికా పట్ల కృతజ్ఞతతో లేదు అన్నారు. స్విట్జర్లాండ్ దేశ అధినాయకురాలిపై ట్రంప్ తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. అమెరికా మోచేతి నీళ్లు తాగుతూ కొన్ని దేశాలు బతుకుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ ను అసలు డెన్మార్క్ ఇచ్చింది అమెరికానే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని అన్నారు ట్రంప్. నాడు జర్మనీ చేతిలో 6 గంటల్లో డెన్మార్క్ ఓడిపోయింది. తాను రక్షించుకోలేని డెన్మార్క్ ఇక గ్రీన్లాండ్ ను ఏం రక్షిస్తుందని అన్నారు. డెన్మార్క్ థ్యాంక్లెస్ ఫెలో అంటూ నోరు పారేసుకున్నారు ట్రంప్. నాటోతో నాకు నయా పైసా ఉపయోగం లేదన్నారు. గ్రీన్లాండ్ ను ఆక్రమిస్తాను కానీ దురాక్రమించను అని అన్నారు ట్రంప్. నా గ్రీన్లాండ్ ప్లాన్ కు నో చెప్పిన వారి పేర్లు గుర్తుపెట్టుకుంటా అని హోంకరించారు. అయితే గ్రీన్లాండ్ అనబోయి 4 సార్లు ఐస్లాండ్ అనేటువంటి మాటను ఆయన పలికారు. తాను తప్ప గ్రీన్లాండ్ ఏ దేశమూ కూడా పరిరక్షించలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దాని స్వాధీనానికి బలప్రయోగం చేయబోమని దావోస్ వేదికగా చెప్పిన ట్రంప్ లేటెస్ట్ గా టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గారు. నాటో సెక్రటరీ జనరల్తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని EU దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని గతంలో ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా తాజాగా తన సొంత ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటేతో చాలా ఫలప్రదమైనటువంటి చర్చలు జరిగినట్టుగా చెప్పారు. గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్ ఒప్పందానికి ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందించామని తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలను విధించడం లేదు. గ్రీన్లాండ్ కు సంబంధించిన గోల్డెన్ డోమ్ నిర్మాణంపైన చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు.